Hi, hello, welcome back to my channel Glow and Grow with Nandu. So today video వచ్చేసి I'm gonna share a super simple skincare routine for beginners. Yes, మనలో చాలా మందికి స్కిన్ కేర్ అంటే ఏంటి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి అండ్ వాట్ ప్రోడక్ట్స్ వీ హ్యావ్ టు యూస్, ఇలాంటి డౌట్స్ అన్ని చాలా ఉంటాయి కదా. సో మీ డౌట్స్ క్లారిఫై చేయడం కోసమే నేను ఈ వీడియో చాలా మంది స్కిన్ కేర్ అంటే జస్ట్ ఫేస్ కి క్రీమ్స్ పెట్టమని అనుకుంటారు, కానీ అది కాదండి. స్కిన్ కేర్ చేయడం వల్ల మీ స్కిన్ చాలా మారిపోతుంది అండ్ యూ విల్ సీ ది బెస్ట్ రిజల్ట్స్. స్కిన్ చాలా హెల్దీ ఉంటుంది అండ్ చాలా గ్లోయింగ్ గా కూడా ఉంటుంది. ఒకవేళ మనకి ఫేస్ అంతా చాలా మెరుస్తూ షైనింగ్ గా ఉంటే అది ఆయిలీ స్కిన్ అంటాము. అలాగే డ్రై స్కిన్ అంటే మన స్కిన్ అనేది చాలా డ్రైగా ప్యాచీగా ఎక్కడ పట్టుకున్న పొడి బారుతూ ఉంటే దాన్ని డ్రై స్కిన్ అంటారు. అండ్ కాంబినేషన్ స్కిన్, కొంతమంది స్కిన్ వచ్చేసి ఈ టీ జోన్ లో అండ్ ఫోర్ హెడ్ దగ్గర, నోస్ దగ్గర, చిన్ దగ్గర ఆయిలీగా ఉంటుంది అండ్ ఇక్కడ డ్రైగా ఉంటుంది. ఇది కాంబినేషన్ స్కిన్ టైప్ 1. టైప్ 2 లో వచ్చేసి కొంతమందికి టీ జోన్ లో డ్రైగా ఉంటుంది, లైక్ ఇక్కడ డ్రైగా ఉంటుంది అండ్ ఇక్కడ ఆయిలీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి కాంబినేషన్ స్కిన్. అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఏంటంటే ఏ ప్రోడక్ట్స్ యూస్ చేసినా, లైక్ చిన్న సోప్ లేదా ఏదన్నా డిఫరెంట్ గా యూస్ చేసినా వెంటనే వాళ్ళ స్కిన్ మీద రియాక్షన్స్ వచ్చేస్తాయి. లైక్ చిన్న ర్యాషెస్ కానీ, స్కిన్ బర్న్ అవ్వడం, మంట పుట్టడం కానీ, రెడ్డిష్ గా అయిపోవడం కానీ, ఏ చిన్న ప్రోడక్ట్ కూడా వాళ్ళ స్కిన్ కి సెట్ అవ్వదు అంత తొందరగా. సో అలాంటి స్కిన్ ని మనం సెన్సిటివ్ స్కిన్ అని అంటూ ఉంటాం. ఇక తెలుసుకున్నారు కదా, ఇప్పుడు స్కిన్ కేర్ బేసిక్ స్టార్టింగ్ స్టెప్ తోటి వెళ్ళిపోదాం. నెంబర్ 1, క్లెన్సింగ్. డైలీ మీరు మీ ఫేస్ ని మార్నింగ్ అండ్ నైట్ 2 times క్లీన్ చేసుకోవాలి. ఏదన్నా ఫేస్ వాష్ తో లేదా క్లెన్సర్ తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఆయిల్ స్కిన్ ఉంటే జెల్ బేస్డ్ క్లెన్సర్ యూస్ చేయండి, లేదు ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే క్రీమ్ బేస్డ్ క్లెన్సర్ యూస్ చేయాలి. సో డైలీ ఇలా క్లెన్సింగ్ చేయడం వల్ల మీ ఫేస్ మీద ఉండే డర్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా ఇంపార్టెంట్ స్కిన్ కేర్ కి. క్లెన్సింగ్ మీకు డ్రై స్కిన్ ఉన్నా, ఆయిలీ స్కిన్ ఉన్నా, కాంబినేషన్ స్కిన్ ఉన్నా, ఎటువంటి స్కిన్ అయినా సరే తప్పకుండా ఈ స్టెప్ అస్సలు స్కిప్ చేయొద్దు. ఎటువంటి హార్ష్ సోప్స్ అనేవి మీ ఫేస్ కి యూస్ చేయొద్దు. ఇది మీకు స్కిన్ బ్యారియర్ ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. వాళ్ళ కోసం క్లెన్సర్ అనేది ఫస్ట్ మీ ఫేస్ మీద, తడి ఫేస్ మీద, లైక్ డ్యామ్ ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. 30 seconds ఫేస్ అనేది మనం వాష్ చేసుకోవాలి. స్టెప్ 2 వచ్చేసి టోనింగ్. మనం ఫేస్ క్లెన్స్ చేస్తాము. క్లెన్స్ చేసిన తర్వాత ఎక్కడైతే మీ ఫేస్ కి పోర్స్ ఉంటాయో ఆ పోర్స్ లో చిన్న డర్ట్ పార్టికల్స్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి. సో ఆ డర్ట్ పార్టికల్స్ కూడా మీకు రిమూవ్ అయిపోవాలి అంటే ఈ టోనర్ స్టెప్ అనేది తప్పకుండా ఫాలో అవ్వండి. సో బిగినర్స్ కోసం కాబట్టి రోజ్ వాటర్ ఈజ్ ది బెస్ట్ టోనర్ అండి. దీనికంటే బెస్ట్ టోనర్ ఏది ఉండదు బడ్జెట్ లో అండ్ బిగినర్స్ కోసం. సో రోజ్ వాటర్ తీసుకొని లైట్ గా కాటన్ ప్యాడ్ మీద ట్యాప్ చేసుకొని నీట్ గా ఫేస్ అంతా క్లీన్ చేసుకోవాలి. సో టోనర్ వల్ల స్కిన్ హైడ్రేటింగ్ గా ఉంటుంది. 3కి వెళ్ళిపోదాం. స్టెప్ నెంబర్ 3 వచ్చేసి మాయిశ్చరైజింగ్. ఈవెన్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఈ స్టెప్ అస్సలు స్కిప్ చేయకూడదు. లైక్ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏమనుకుంటారు, మాకు ఆల్రెడీ ఆయిల్ ఉంది, దాంతో మాయిశ్చరైజర్ అప్లై చేస్తే ఇంకా జిడ్డుగా అయిపోతుంది అనుకుంటారు. బట్ అలా కాదు, మీ స్కిన్ కి తగ్గట్టు మీరు మాయిశ్చరైజర్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే లైట్ జెల్ స్ట్రక్చర్ మాయిశ్చరైజర్ యూస్ చేయాలి అండ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ యూస్ చేయాలి. మాయిశ్చరైజింగ్ అనే ఈ స్టెప్ మనం ఫాలో అవడం వల్ల మీ స్కిన్ హైడ్రేషన్ ని లాక్ చేస్తుంది అండ్ ఇట్ కీప్స్ యువర్ స్కిన్ సాఫ్ట్. నౌ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్టెప్ నెంబర్ 4, సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ చాలా కంపల్సరీ. సన్ స్క్రీన్ లేకపోతే సన్ డ్యామేజ్ వల్ల మన స్కిన్ అనేది తొందరగా డ్యామేజ్ అయిపోతుంది, డార్క్ స్పాట్స్ వచ్చేస్తాయి, ట్యాన్ అయిపోతుంది అండ్ పిగ్మెంటేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే ప్రీమెచ్యూర్ ఏజింగ్, అంటే మీ ఏజ్ కన్నా మీరు కొంచెం పెద్ద వాళ్ళలా కనిపిస్తూ ఉంటారు. ఎందుకు? సన్ డ్యామేజ్ వల్ల ఆ యూవీ రేస్ మన ఫేస్ మీద పడడం వల్ల. సో సన్ స్క్రీన్ అనే స్టెప్ తప్పకుండా యూస్ చేయండి, అసలు స్కిప్ చేయొద్దు. ఈవెన్ మీరు ఇంట్లో ఉన్నా సరే ఈ స్టెప్ అసలు స్కిప్ చేయొద్దు. ఒకవేళ ఓన్లీ మార్నింగ్, మిగతా స్టెప్స్ అన్ని నైట్ కూడా ఫాలో అవ్వాలి. లైక్ క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, ఈ 3 steps నైట్ కూడా ఫాలో అవ్వాలి. ప్రాపర్ స్కిన్ కేర్ చేయడం వల్ల మీ స్కిన్ ఎలాంటి బెనిఫిట్స్ అవుతాయో తెలుసా? ప్రాపర్ స్కిన్ కేర్ చేయడం వల్ల ఇట్ క్లీన్స్ యువర్ స్కిన్. మీ స్కిన్ ని చాలా క్లీన్ గా ఉంచుతుంది అండ్ ఇది పొల్యూషన్ నుంచి, సన్ డ్యామేజ్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ మెయింటైన్స్ అ గుడ్ అండ్ హెల్దీ స్కిన్. డోంట్ ఎక్స్పెరిమెంట్ టూ మెనీ ప్రోడక్ట్స్ ఆన్ యువర్ స్కిన్. మినిమల్ స్కిన్ కేర్ ఈజ్ ది బెస్ట్ అండి. 4 steps: క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అండ్ సన్ స్క్రీన్. ఈ 4 steps యూస్ చేయండి. యూ విల్ సీ ది బెస్ట్ రిజల్ట్స్ అండ్ యువర్ స్కిన్ విల్ థ్యాంక్ యూ ఫర్ షూర్. And thank me later also. If you found this video helpful,
ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ గ్లోయింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. బాయ్, టేక్ కేర్.